ఇక టాప్ 2 న్యూస్ చూసుకుంటే కంచగచ్చబౌలి ఎపిసోడ్ కాంగ్రెస్ కు బూమరాంగ్ అయింది. పార్టీతో పాటు ప్రభుత్వ పరువు కూడా గంగలో కలిసింది. హెచ్సియు భూములు, పర్యావరణ పరిరక్షణపై ఢిల్లీలో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెళ్లడంతో కాంగ్రెస్ హైకమాండ్ లో కదలికొచ్చింది. దేశవ్యాప్తంగా పార్టీపై ఎఫెక్ట్ పడుతుండటంతో సీఎం రేవంత్ పై రాహుల్ గాంధీ ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఇక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను ఆయన రంగంలోకి దింపారు. హైదరాబాద్కి వెళ్లి హెచ్సియు భూములపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ ను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ కు రానున్న మీనాక్షి నటరాజన్ ఎన్ఎస్యుఐ నేతలతో సైతం భేటీ కానున్నారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే ప్రదీప్ చెప్పండి, కంచగచ్చిబౌలి ఎపిసోడ్ తో కాంగ్రెస్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి మొత్తం దేశవ్యాప్తంగా ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. వైపు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయంలోనూ అటు పార్టీ పరువు, మరోవైపు ప్రభుత్వ పరువు పూర్తిగా గంగలో కలుస్తున్నటువంటి ఆందోళనలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. ఈ 400 ఎకరాల హెచ్సియు భూముల వివాదం అయితే దేశానికి తాకినటువంటి పరిస్థితి. దీంతో రాహుల్ గాంధీ స్వయంగా రంగంలో దిగారు. రేవంత్ రెడ్డిని గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లుగా సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో రాహుల్ దూతగా ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ రోజు హైదరాబాద్ రాబోతా ఉన్నారు. ఏదైతే ముగ్గురు సంప్రదింపులకు సంబంధించినటువంటి కమిటీ, మంత్రుల కమిటీ ఏదైతే ఉందో వారితో భేటీ కాబోతున్నారు. ఏం జరుగుతా ఉంది, దీనివల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని పూర్తి స్థాయిలో నివేదిక ఆమె కోరేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట ఈ వ్యవహారంతో పూర్తిగా దెబ్బతిన్నదన్నటువంటి ఆందోళనలు అయితే పార్టీ శ్రేణులు అయితే ఉన్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా ఈ ఇష్యూ తాకినటువంటి పరిస్థితి. హెచ్సియు లో గతంలో రోహిత్ వేములకు మద్దతుగా రాహుల్ గాంధీ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో పక్షంలో ఉన్నప్పుడు మరొకలా వ్యవహరించడం ఏంటనేది నెటిజన్లు అయితే తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నటువంటి పరిస్థితి. సొంత పార్టీ నేతలు సైతం ఈ కంచగచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని తప్పుపడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తాం. ఏదేమైనా అధిష్టానం రంగంలో దిగింది, దిద్దుబాటు చర్యలకైతే శ్రీకారం చుడుతుందనేది కాంగ్రెస్ వర్గాల్లో చెప్తున్నటువంటి మాట. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే కంచగచ్చిబౌలి ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దెబ్బతీసేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అలాగే హైకమాండ్ నుంచి కూడా ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇష్యూ మీద ఇక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను రంగంలోకి దింపారు రాహుల్ గాంధీ. ఇక హైదరాబాద్కి వెళ్లి హెచ్సి భూములపై స్పష్టమైన నివేదిక కూడా ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ ను ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ 400 ఎకరాల భూ వివాదంపై కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్నటువంటి సమాచారం కనిపిస్తోంది. సొంత పార్టీ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది.